బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ లో భారీగా భూకంపం సంభవించింది. అయితే న్యూక్లియర్ బాంబు పేలడం వల్ల ఈ భూకంపం వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. అసలు ఇందులో ఎలాంటి నిజాలు ఉన్నాయి, ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి? నిజానికి ఈ భూకంపం ఎక్కడైతే సంభవించిందో అక్కడ ఇరాన్ సైన్యం సెమ్నన్ స్పేస్ సెంటర్ ఒకటి, అలాగే సెమ్నన్ మిసైల్ కాంప్లెక్స్ ఒకటి కూడా దీనికి దగ్గరలో ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ఈ సెమ్నన్ కి ఈ భూకంపం ఎక్కడైతే సంభవించిందో సో దీనికి డిస్టెన్స్ 27 కిలోమీటర్లు అయితే దూరం ఉంది. అయితే ఈ ఫ్రైడే, ఈ శుక్రవారం జరిగింది, ఇది నిన్న జరిగింది 20వ తేదీన. అయితే మరి ఇరాన్ ప్రభుత్వం అలాగే ఇరాన్ సైన్యం కానీ దీనిపైన చాలా సైలెంట్గా ఉన్నారు. దీని గురించి ఎక్కడా కూడా నోరు మెదిపి చెప్పే ప్రయత్నం చేయలేదు. అయితే ఒక పక్క ఇరాన్కి ఇజ్రాయెల్కి చాలా యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయిలో ఉంది. ఒకరిపైన ఒకరు మిసైల్స్ తో ఎర్లీ మార్నింగ్ అటాక్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటంటే ఇరాన్కి సంబంధించిన అణుస్థావరాలు. ఇరాన్ ఏమో మాకు ఎటువంటి అణుస్థావరాలు లేవు, మేము ఏ న్యూక్లియర్ వ్యవస్థను కూడా తయారు చేయట్లేదు అంటూ కూడా మాట్లాడు. కానీ ఇజ్రాయెల్, అమెరికా ఆరోపిస్తున్నారు ఇరాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వ్యవస్థని తయారు చేస్తుంది, న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేస్తుందని. సో అందుకనే ఇరాన్ కి సంబంధించిన ఏ అయితే ఉన్నాయో అణు స్థావరాలపైన, న్యూక్లియర్ ఆ స్థావరాలపైన అటాక్ చేస్తుందంటూ కూడా ఇన్ని రోజుల నుంచి మనం వింటున్నాం. సో అసలు ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదైతే మాత్రం మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే అమెరికా కూడా ఇరాన్ పైన యుద్ధం ప్రకటించింది ఇండైరెక్ట్ గా. ట్రంప్ లాంటి వ్యక్తి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, కానీ ప్రైవేట్ గా ఇచ్చారు, పబ్లిక్ గా కాదంటూ అమెరికాకు సంబంధించిన కొన్ని పత్రికా కథనాలు రాస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. నిజానికి అక్కడ ఏమైనా ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు పేలడం వల్లే భూకంపం సంభవించిందా, అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నారు, అలాగే చాలా మంది కూడా ఇరాన్ ని వదిలిపెట్టి వేరే ఇతర దేశాలకి పారిపోతున్నారు, వాళ్ళకి ముందే తెలుసా? అలాగే మొదటి నుంచి కూడా ఇరాన్ కి సంబంధించి ఏదైతే సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలు, ముస్లిం దేశాలు, అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయినాయి? దీని గురించి పూర్తిగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర ఇరాన్ సెమ్నన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. సెమ్నన్ కు 27 కిలోమీటర్ల నైరుతి దిశలో ఈ భూకంపం వచ్చింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తో ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్ అణ్వాయుధాన్ని పరీక్షించిందనే ఊహాగానాలు కూడా దారితీసింది. ఇది ఒక అంతరిక్ష క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలో సంభవించడంతో ఆందోళనను రేకెత్తించింది. ఇరాన్ సైన్యం నిర్వహిస్తున్న సెమ్నన్ స్పేస్ సెంటర్, సెమ్నన్ మిసైల్ కాంప్లెక్స్ అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఇరాన్ న్యూస్ ఏజెన్సీ IRNA ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, తక్కువ నష్టం మాత్రమే జరిగిందని తెలిపింది. అరేబియన్ యురేషియన్ టెక్టాన్ ప్లేట్లు కలుసుకునే అల్ఫాన్ హిమాలయ సెస్మిక్ బెల్ట్ వంటి దాని స్థానం కారణంగా సంఘర్షణలతో కూడిన ఈ దేశం ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల దేశాలతో ఒకటి. ఇరాన్ లో సాధారణంగా సంవత్సరానికి 2100 భూకంపాలు సంభవిస్తాయి. వాటిలో 15 నుండి 16 భూకంపాలు 5.0 లేదా అంతకంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. 2006-2015 మధ్య ఈ దేశంలో దాదాపు 96,000 సార్లు భూకంపాలు సంభవించాయంటే అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తల 9వ రోజుకి చేరుకున్న నేపథ్యంలో ఈ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున కూడా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు దాడులు చేసుకున్నాయి. రెండు దేశాల మిసైళ్లు వర్షాలు కురిపిస్తున్నాయి. అయితే దాడులు ఆగేంత వరకు అణు చర్చలు ఉండబోవని ఇరాన్ పేర్కొంది. దాడుల సమయంలో అణు కార్యక్రమంపై చర్చించలేమని ఇరాన్ స్పష్టం చేసింది. సో ఇరాన్ తో సుదీర్ఘ పోరు తప్పదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ విషయాన్ని పేర్కొంది. కానీ ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేస్తుంది, కానీ ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ భూకంపం అసలు సహజ సిద్ధమైనదా, లేకపోతే ఈ న్యూక్లియర్ ఏదైతే పేలిపోయిందో దానివల్ల సంభవించిందా అంటే, అణు కార్యకలాపాల సమయంలో ఈ భూగర్భ పేలుళ్ల సమీపంలో టెక్టోనిక్ ఒత్తిడిని విడుదల చేయడం ద్వారా భూకంపాలను ప్రేరేపించగలరు. అయితే ఈ భూకంప శాస్త్రవేత్తలు మాత్రం ఈ భూకంప తరంగాలు అధ్యయనం చేయడం ద్వారా ఈ పేలుళ్లు, సహజ భూకంపాల మధ్య తేడాను గుర్తించగలిగారు. సిస్మిక్ డేటా ప్రకారం ఈ భూకంపం చాలా సహజ సిద్ధమైనదంతా కూడా తెలుస్తుంది. సో గైస్, చూసారు కదా, ఇరాన్ లో భారీ భూకంపం సంభవించింది. అయితే మరి దీనికి కారణం ఏంటి? ఇజ్రాయెల్ అణు స్థావరాలపైన అటాక్ చేసిందా, లేకపోతే ఇరాన్ ఏమైనా న్యూక్లియర్ వెపన్స్ ని ఒకసారి ప్రయోగం చేసిందా? ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధ తీవ్రత చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ న్యూక్లియర్ వెపన్ ని పరీక్షించిందా? ఒకవేళ పరీక్షించిన తర్వాత ఇజ్రాయెల్ పైన లాంచ్ చేయబోతుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ట్రంప్ ఇప్పటికే తన ఆర్మీని మొత్తం కూడా బోర్డర్ కి పంపించారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ తెల్లారిలోపు ఇరాన్ పైన భారీ అటాక్స్ జరగబోతాయనేది కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. సో చూద్దాం మరి రేపటిలోకి అసలు ఇరాన్ అనేది మ్యాప్ లో ఉంటుందా ఉండదా? మీరేమంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.